ఈ రోజు వీడియోలో వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలోకి నీళ్ళను వేసి కొంచెం ఉప్పు నూనెని వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ని వేసి 90% వరకు కుక్ చేసుకోవాలి. నూడిల్స్ ఉడికినాయా లేదో తెలియాలి అనుకుంటే చేతిలోకి తీసుకొని కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇలా నూడిల్స్ని ఉడికించుకొని వడగట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనెని వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే నూడిల్స్ ఒకటికొకటి అతుకోకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి లేదా క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, అలాగే కొంచెం ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని మొత్తం వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు టమాటా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే చిటికెడు కారం పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసి ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే వెజ్ నూడిల్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.